ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరయ్యా నువ్వు? డోర్ కొట్టి రావాలని తెలీదా? కొట్టే వచ్చేవాడిని, కానీ మీ ఆయన మాటలు విన్నాక డోర్ కొట్టడం ఎందుకు, డైరెక్ట్గా నిన్నే కొడదామని వచ్చాను. ఏమయ్యా, డాక్టర్ అయ్యుండి నగలకి డబ్బులకి ఆశపడతావా? ఇలాంటి పని చేయడానికి సిగ్గులేదు? ఏం మాట్లాడుతున్నారు? నేను యాక్టింగ్ చేయడం ఏంటి? మరి ఆ గొలుసు ఏంటి? అది నా భార్యది. ఓహో, నీ భార్య పేరు వసుంధర కదా, మరి లాకెట్ మీద వి కాకుండా ఏముందేంటి? చెప్పో. నేను వియ్యనే రాసిచ్చాను. చేసేవాడు ఆ పేపర్ని ఉల్టా పెట్టి చేసి చచ్చినట్టున్నాడు. అది ఏ అయిపోయింది. ఇది పేషెంట్ అస్మితదని నువ్వు నీ భార్యకి చెప్పిందంతా డోర్ బయట నుంచి మేము విన్నాక కూడా నువ్వు మళ్ళీ కవరింగ్ చేస్తావేంట్రా? కవరింగ్ చేస్తావేంట్రా? ఇది ఆ పేషెంట్ అస్మితదే, తీసుకోండి. డబ్బు కక్కుర్తిపడి ఇంకోసారి ఇలాంటి పని చేస్తే చేతులతో కాదు చంపేస్తా. పదండి నాన్న. ఇదిగో ఈ జ్యూస్ తాగమ్మా. ఇందాకే జ్యూస్ తాగాను కదత్తయ్యా. అది ప్రోమోగ్రానెట్ అమ్మా, ఇది ఆరెంజ్ జ్యూసు. కాసేపు ఆగి యాపిల్ జ్యూస్ ఇస్తాను. అన్నీ జ్యూస్లేనా? మరి తాగాలి కదమ్మా, తాగమ్మా. వచ్చారా? ఇందాక చూస్తే బయట లేరు, ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు? నువ్వు నీ కోడలికి జ్యూసులు తాగిస్తే మా కడుపులు నిండుతాయా చెప్పు? అందుకే మేము అలా టీ తాగడానికి వెళ్ళాంలే. అలాగే వెళ్ళి అమ్మాయిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కోండి. అది నాన్న కనుక్కున్నారులేమ్మా. అమ్మా, ఆ జ్యూస్ ఇటీ, అస్మితకి నేను తాగిస్తాను. నువ్వా? సార్, నిజంగానా? మీరు నాకు తాగిస్తారా? అంటున్నాడు కదమ్మా, మళ్ళీ అడుగుతావేంటి? సర్లే, అబ్బాయి తాగిస్తానంటే మనం ఎందుకు ఇక్కడ? మనం వెళ్దాం పద. ఇదిగో తాగించరా. గుడ్. సార్, నాకు తాగిస్తాను అని మీరు తాగుతున్నారేంటి? ఏదో అంటున్నావు? అదే సార్, నాకు తాగిస్తా అన్నారు కదా. అవును, నేను నీకెందుకు తాగించాలి?
అయినా నేను నీకు జ్యూస్ తాగిస్తానంటే ఎలా నమ్మేవు స్మిత? పైగా నీలాంటిది నిజంగా సూసైడ్ చేసుకున్నా నేను జ్యూస్ తాగించను. అలాంటిది నువ్వు సూసైడ్ డ్రామా ఆడితే నేనెందుకు తాగిస్తాను? ఆ? డ్రామా ఏంటి సార్? నేను నిజంగానే పాయిజన్ తాగాను, బ్లడ్ వామిటింగ్ కూడా చేసుకున్నాను. మీకోసం నేను చావాలని నిజంగానే డిసైడ్ అయిపోయాను సార్. నీకు దొంగ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్కి నేను నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చా. వెంటనే నీ నాటకంతో పాటు ఈ నగ కూడా ఇచ్చేశాడు. నిజం కూడా చెప్పేశాడు. ఏంటి బంగారం, మీ బంగారం లాంటి ప్లాన్ వేస్తే నీ బంగారం పట్టుబడిందని ఫీల్ అవుతున్నావు? అయ్యో, నువ్వు అంత ఫీల్ అవ్వకు, కాస్త కూల్ అవ్వు డార్లింగ్. నువ్వు ఫీల్ అవ్వాల్సిన మ్యాటర్ ఇంకా నేను నీకు చెప్పలేదు. ఏంటది? అడుగుతుంటే అలా వెళ్ళిపోతారేంటి సార్? చెప్పండి. చిరంజీవి శౌర్య, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రామలక్ష్మిలకి రెండంటే 2 రోజుల్లో, అంటే రేపొచ్చే గురువారమే దివ్యమైన ముహూర్తంలో మాకు పెళ్లి ఘనంగా జరగబోతుంది. హా? ఆ, వాళ్ళ ఇంట్లో పెద్దలు ఫిక్స్ చేస్తే మీ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఇక్కడ పెద్దలు ఒప్పుకోవాలి కదా. మీ అమ్మ నాకు మాట ఇచ్చారు పెళ్లి చేస్తానని, ఓట్టు కూడా వేశారు. ఇచ్చిందిలే, నాకు కూడా బాగా గుర్తుంది. నువ్వు నిజంగా సూసైడ్ చేసుకున్నావు అనుకోని నమ్మి మా అమ్మ మాట ఇచ్చింది. కానీ నువ్వు డ్రామా ఆడావని ఎప్పుడైతే తెలిసిపోతుందో ఆ ఒట్టు అప్పుడే గట్టు మీదకి వెళ్ళిపోయిందమ్మా. గుర్తుపెట్టుకో, గురువారమే మా పెళ్ళి. నా వైపు నుండి మొదటి ఆహ్వానం నీకే చెప్తున్నాను. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.